హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్వాణి ఆహార డిలైట్స్. ఇవాళ మన ఏమి రెసిపీ వచ్చేసరికి గోధుమ పిండితో హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం ఒక గ్లాస్ తీసుకోవాలి. ఆ ఒక గ్లాస్ లో హాఫ్ ఆయిల్, హాఫ్ గీ తీసుకోవచ్చు. తీసుకొని మనకి కావాలంటే ఆ గ్లాస్ తో గీ వద్దు అన్న వాళ్ళు ఫుల్ గ్లాస్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వద్దునున్న వాళ్ళు మొత్తం గీ తీసుకోవచ్చు. తీసుకున్నాక మనం బాండీ పెట్టుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆ ఆయిల్ వేసుకున్నాక బాండీలో మనం ఇక్కడ వచ్చేసరికి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ కావాలంటే కిస్మిస్ అయినా వేసుకోవచ్చు. ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు వేగించుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోండి బాగా. మీకు ఎక్కువ ఆయిల్ వద్దు అన్న వాళ్ళు ఆ గ్లాస్ కి హాఫ్ గ్లాస్ ఆయిల్ గాని హాఫ్ గ్లాస్ గీ అయినా తీసుకోవచ్చు. మీరు ఒక ఫుల్ గ్లాస్ తీసుకుంటేనే స్మూత్ గా, సాఫ్ట్ గా, ఎమ్మీగా చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 2 నిమిషాలు వేగించుకోండి. అలానే వేగించుకుంటూ ఉంటే మనకు గోల్డెన్ కలర్ లో వచ్చేసింది చూడండి. వచ్చినాక మనం అదే గ్లాస్ తో గోధుమ పిండి తీసుకోండి. గోధుమ పిండి తీసుకొని నిదానంగా వేగించుకోండి. ఒక 5 నిమిషాలు వేగించుకోండి. మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకుంటూ ఉండండి. కలర్ పెడుతూనే ఉండండి. మనం అది కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. కలర్ పెడుతూ ఉంటేనే మనకి మాడకుండా ఉంటది. మీరు ఎక్కడైనా మళ్ళా మధ్యలో ఆపితే మాడిపోయింది. మళ్ళా ఆ హల్వా టేస్ట్ కూడా చేంజ్ అయిపోయింది. ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు బాగా కలిపెడుతూ ఉండండి. కలబెడితే మీకు ఎమ్మీగా, స్మూత్ గా, ఇక్కడ ఉండలు లేకుండా ఉంటది. ఇది నైవేద్యానికి కూడా చాలా బాగుంటది పెట్టుకుంటే. ఈజీ ప్రాసెస్ అండి, క్విక్ ప్రాసెస్. మీకు 10 నిమిషాల ముందు అయిపోయింది. మీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు గానీ, మీకు తీపి తినాలన్నప్పుడు గానీ ఒక 10 నిమిషాల ముందు చేసేసుకుంటే అయిపోయింది. నిమిషాలు అయిపోయినాక మనకి చూడండి గోల్డెన్ కలర్ లో వచ్చింది. వచ్చినాక అదే గ్లాస్ తో మనం షుగర్ తీసుకోండి. షుగర్ తీసుకొని నిదానంగా కలపెట్టుకోండి. ఒక 2 నిమిషాలు అది కరిగే వరకు కలపెట్టుకోండి. మనం ఇక్కడ వచ్చేసరికి షుగర్ తినని వాళ్ళు ఉంటారు కదా, షుగర్ ప్లేస్ లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఒక గ్లాస్ బెల్లం వేసుకోండి, చాలా బాగుంటది. అది కూడా మీకు రెసిపీ ఒకసారి చూపిస్తాను బెల్లంతో కూడా. ఒకసారి అది ఫుల్ గ్లాస్ తో బెల్లం వేసుకోండి షుగర్ బదులు. ఎమ్మీగా కూడా బాగుంటది. లేకపోతే మొత్తం ఒక బెల్లం కాకపోయినా హాఫ్ గ్లాస్ షుగర్, హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకోండి. కొంచెం ఆ షుగర్ కరిగినాక మనం ఒక గ్లాసు పాలు తీసుకోండి. కాగపెట్టుకొని చల్లారిన పాలు ఇక్కడ తీసుకున్నాక వేసుకొని నిదానంగా ఒక 2 నుంచి ఒక 5 నిమిషాల వరకు బాగా కలిపెట్టుకోండి. ఇక్కడే మనకి స్మూత్నెస్ వచ్చింది బాగా. మనకి చూడండి అక్కడ అడుగంటలేదు. మనము అంటే మనకి ఒక గ్లాస్ ఆయిల్ తీసుకున్నాం కదా, మనం ఒక గ్లాస్ తీసుకుంటే స్మూతీగా అడగంటకుండా చాలా బాగుంటది ఎమ్మీగా. 2 నిమిషాలు కలిపెట్టుకుంటే మనకి హల్వా రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.